హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. నా ఛానల్లో మీకు కేవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ దొరుకుతుంది. అడ్మిషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ కోటా ఏ క్యాస్ట్ వాళ్ళు దేంట్లో అప్లై చేసుకోవాలి, సో ప్రతి డీటెయిల్ కేవీ గురించి నా ఛానల్లో మీకు లభిస్తుంది. ఇవాళ ఈ వీడియోలో మనము ఆర్టీఈ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదో చూద్దాం. అంటే చాలామందికి నాకు కామెంట్స్ అయితే పెట్టారు, సార్ ఆర్టీఈ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడిగారు. సో ఇవాళ ఈ వీడియోలో ఆ డౌట్స్కి సమాధానం ఇస్తూనే మీకు ఆర్టీఈ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చో చెప్తాను. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైమర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి. నాకు ఒకవేళ నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో గణేష్ ఇన్సైట్స్ హ్యాండిల్ని మీరు క్లిక్ చేసి దాంట్లో ఫాలో అయినట్టయితే మీ మెసేజెస్కి నేను ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇవాళ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆర్టీ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదు. ఒకవేళ ఆర్టీలో కోటాలో అప్లై చేయాలంటే ఖచ్చితంగా బీపీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారైతేనే అప్లై చేయవచ్చా, లేదండి అవి లేకున్నా కూడా అప్లై చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్, మీరు ఒకవేళ మీ పాప కానీ బాబు కానీ ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వారై ఉండి మీ పాపకు లేక బాబుకి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి అలాగే మీరు స్కూల్కి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీరు ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. మీరు ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పాప లేక బాబు పేరు మీద ఉండాలి. ఉన్నట్టయితే మీరు ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు ఎస్టీ అయినా కూడా ఆర్ ఓబీసీ అయినా కూడా మీ పాప లేక బాబుకి క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళ పేరు మీదనే ఉండాలి, పేరెంట్స్ పేరు మీద కాదండి. క్యాస్ట్ సర్టిఫికేట్ పాప లేక బాబు పేరు మీద ఉన్నట్టయితే ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా మీరు ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. కానీ 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల స్కూల్ ఉండాలి. మీకు బీపీఎల్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి 5 కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ స్కూల్లో ఉన్నట్టయితే మీరు ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళు అడగొచ్చు, సార్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకేనా, ఓసీ లేక జనరల్ కేటగిరీ ఆర్ మైనారిటీస్కి ఆర్టీలో అప్లై చేసుకునే ఛాన్స్ లేదా? ఉందండి. మీరు ఒకవేళ ఓసీ ఆర్ జనరల్ కేటగిరీకి సంబంధించిన వారై ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు కూడా ఆర్టీ కోటాలోనే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరి సంపాదన అయితే 8 lakhs అంటే 8 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే వాళ్లకు ఈ సర్టిఫికేట్ని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీరు ఆర్టీ కోటాలో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ జనరల్ ఓసీ వాళ్ళు డెఫినెట్గా మీరు ఈ కోటాలో ఆర్టీ కోటాలో అప్లై చేసుకోవచ్చు. సో ఆర్టీ కోటాలో అప్లై చేయడం వల్ల లాభం ఏంటి అంటే, ఆర్టీ కోటాలో అప్లై చేసి మీ పాపకి కానీ బాబుకి కానీ సీట్ వచ్చినట్టయితే మీకు క్లాస్ 1 నుంచి 8th క్లాస్ వరకు, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్కి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఈ ఆర్టీ కేటగిరీ, ఈ ఆర్టీ కోటా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉన్నాయి. సో వన్స్ ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చాక మీకు చెప్తాను డీటెయిల్గా. ఇప్పటికైతే మీరు ఆర్టీ కోటా కేవీ స్కూల్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా జనరల్ కేటగిరీ ఉన్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. ఓబీసీ జనరల్ కేటగిరీ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఎవరు అప్లై చేయలేరు, ఆర్టీ కోటాలో ఎవరు అప్లై చేయలేరు అంటే ఎవరైతే సర్వీస్ కేటగిరీ 1, 2, 3, 4లో ఉంటారో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకింగ్ వాళ్ళు ఈ ఆర్టీ కోటా కిందికి ఎలిజిబుల్ కారు. ఓన్లీ ఎవరైతే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆర్టీ కోటాలో ఎలిజిబుల్ అవుతారు. సో పేరెంట్స్ క్లియర్ కదా. ఏ పేరెంట్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయి ఉండి వాళ్ళ పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళ ఇల్లు 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నట్టయితే మీరు ఆటోమేటిక్గా ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. అయితే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ బాబు లేదా పాప పేరు మీద ఉండాలి. పేరెంట్స్ పేరు మీద ఉంటే యాక్సెప్ట్ చేయరు.
ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఓసీ వాళ్ళకి ఆర్ జనరల్ కేటగిరీకి మీరు కూడా ఆర్టీ కోటాలో ఎలిజిబుల్ అవుతారు. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండాలి. అలాగే మీ ఇన్కమ్ అంటే మీ ఆదాయం సంవత్సరానికి మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 3 లక్షల కంటే తక్కువ ఉండి మీ బాబుకి పాపకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి మీరు 5 కిలోమీటర్ లోపల ఉన్నట్టయితే మీరు ఆర్టీ కోటాలో డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. సో హోప్ పేరెంట్స్ ఆర్టీ కోటాలో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, దానివల్ల బెనిఫిట్ ఏందో తెలుసుకున్నారు కదా. సో మళ్ళీ ఒక కొత్త వీడియో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.